కమ్ ఆన్ కమ్ ఆన్. horrible interview for me. అంతలా ఎందుకు మ్యూజిక్ అడిక్ట్ అయిపోయారు? సో అదంతా నాకు చిన్నప్పటి నుంచే ఉన్న ఇంట్రెస్ట్ అనమాట. ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు మ్యూజిక్ నేర్చుకోవటం? పేరెంట్స్ పుష్ చేస్తారు కానీ నేనైతే మా ఇంట్లో నేను పుష్ చేస్తూ ఉన్నాను, నేను మ్యూజిక్ నేర్చుకోవాలి. పర్ఫెక్ట్ గా ఒక మలయాళీ అయి ఉండి కూడాను పర్ఫెక్ట్ గా తెలుగు మాట్లాడుతున్నారు. సో అలా 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 తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ అయింది. సో తెలుగులో కొంచెం బేసిక్స్ వచ్చింది. ఒక తెలుగు సాంగ్ ని మలయాళంలో పాడటానికి ఇంత హోంవర్క్ చేస్తారు మీరు? చిరు 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 చినుకై కురిసావే, చూడ 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 మరదేన్ పోనానే, నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం. చాలా 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 బాగుంది. ఫ్యాన్ బేస్ లో ఆ రోజు ఎవరైనా బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ప్రపోజ్ చేశారా? ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజ్ పెడతారు, అర్జున్ గారు ఐ లవ్ యూ అది ఇది అంటే నేను అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వదిలేస్తాను. మరి కెరియర్ ని కంప్లీట్ గా వదిలేసి పాట వైపు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకు నచ్చిన ఒక వర్క్ చేసినప్పుడు నాకు అసలు టైం వెళ్ళడం తెలియట్లేదు, విచ్ మీన్స్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. దట్ మీన్స్ దీన్నే నేను నా కెరియర్గా చూస్తున్నా. మలయాళంలో ఒక మంచి సాంగ్, మీ ఫేవరెట్ సాంగ్ మలయాళంకి సంబంధించి? అழகின் പവിഴം പുഴിയും നിന്നിൽ അമൃത കണമായി സഖി ധന്യനായി ദേവാംഗണങ്ങൾ. ఈ 3 లాంగ్వేజెస్ లో కూడాను ఏ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకుంటారు? ఒకే మూవీలో ఒకే టైంలో 3 లాంగ్వేజ్ పాడవు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు మీకున్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎక్కువగా మీతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు? తనతో నాకు స్టేజ్ పర్ఫామ్ చేయడం అనేది చాలా ఇష్టం. నేను ఒకవేళ ఎక్కడైనా షో వచ్చినా కూడా ఇప్పుడు ఒక ఫీమేల్ సింగర్ కావాలంటే వెళ్ళిపోమని పంపించేశారు కదా, ఆ టైంలో ఎలా అనిపించింది? ఇన్ని రోజులు నన్ను ఎవ్వరికి తెలియదు. ఈ రోజు ఈ స్టేజ్ వల్ల, సరిగమప వల్ల, జీ తెలుగు వల్ల నన్ను చాలా మంది గుర్తుపడుతున్నారు. బయటికి వెళ్తున్నప్పుడు జనాలు చూస్తున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటారు? ఆయన రేంజ్ ఏంటో అని అర్థమవుతుంది. సో అయినా సాంగ్ ఒక్కసారి పాడడం అంటే ఇంకా జీవితం ధన్యమైపోయినట్టే. ఇప్పుడు కుమ్మేస్తారా సాంగ్ ఒకసారి? మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. కొత్తగా ఆయన ఎప్పుడో నుంచి సరే ఓకే. శ్రీరామ్ చంద్ర మా హోస్ట్ కాదు, ఇది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం. ఆహానే సరిగమ పని కలుపుతున్నా ఇక్కడ. అన్న వద్దులే, తెలియదు అక్కడ మళ్ళీ ఎందుకు, ఇంకా అవసరం మనకి, తెలిసిందే సరిగా అడగట్లేదు. సరే అట్లా ఉంది ఇక్కడ మరి పరిస్థితి. సాన్నిహిత్యం ఉన్న సాకేత్తో సాకేత్ పాట ఏదో తెలియదు అంటున్నా. బాబోయ్ కాంట్రవర్సీస్ ఇదంతా, బాబోయ్ ఏంటో మీరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు జీ సరిగమపలోని తనదైన శైలిలో అందరినీ అలరిస్తూ ఒకసారి బయటికి వెళ్ళినా కూడా ప్రేక్షకుల ఆదరణ పొంది మళ్ళీ హౌస్లోకి వచ్చిన అర్జున్ విజయ్ మనతో ఉన్నారు. అర్జున్ విజయ్ అంటే తెలుసు కదా, కేరళ నుంచి, ఎక్కడో కేరళ అలిపిరి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో అది జీ సరిగమపలో ఒక ఆట ఆడుకుంటున్నాడు మిగతా కంటెస్టెంట్స్తో. తనతో అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది, తన చిన్నప్పటి నుంచి ఎలా మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ పుట్టింది, ఇలాంటివన్నీ చిట్చాట్ చేసేద్దాం పదండి. హాయ్. నమస్తే అర్జున్,
అర్జున్ విజయ్ అంటే కన్ఫర్ట్ గా అంటారా, లేకపోతే అర్జున్ లేదంటే విజయ్ మీకు బాగా ఇష్టమైన అంటే? నాకు ఇష్టం యాక్చువల్లీ అర్జున్ విజయ్ అని వినడమే, బికాస్ విజయ్ అనేది మా నాన్న పేరు కలిపి, మా నాన్న పేరు వచ్చేసి విజయన్. సో అర్జున్ విజయ్ అన్న దాన్ని అర్జున్ విజయ్ అని కలిపి పిలవడం వినడం నాకు ఇష్టం. ఓకే, అర్జున్ విజయ్ అనటం ఇష్టం. అర్జున్ అసలు మ్యూజిక్ మీద అంటే ఒక షోలో చూశాను, అమ్మ కంప్లీట్గా మ్యూజిక్ అంటే ఓకే ఇష్టం కానీ కెరియర్ని కూడా వదిలేశాడు అని చెప్పి అమ్మ స్టేజ్ మీదే కన్నీరు పెట్టుకున్నారు. అంతలా ఎందుకు మ్యూజిక్కి అడిక్ట్ అయిపోయారు? మ్యూజిక్ అంటే లైక్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, నేను ఏ పని చేసినా సరే, ఇప్పుడు స్కూల్కి పంపించి అక్కడ చదువుకోవడానికి పంపిస్తారనుకో, కానీ అక్కడ కూడా వెళ్ళి నేను పాటలో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం. మా పేరెంట్స్ కాలేజీకి వస్తే కానీ స్కూల్కి వస్తే కానీ ఈడ అసలు క్లాస్కి రాడు, ఎప్పుడు చూసినా పాట అని చెప్పి వెళ్తూ ఉంటాడు, ఏదో షోస్ చేస్తూ ఉంటాడని చెప్పడం. సో అదంతా నాకు చిన్నప్పటి నుంచే ఉన్న ఇంట్రెస్ట్ అనమాట. నా 3rd క్లాస్ నుంచి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను మ్యూజిక్. సో అప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ అది వేరే, అది అలా పెరిగి నాకు వేరే ఏ పని చేసినా నాకు వేరే ఏ దానిలో నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక్కసారి ఒక పాట పాడుతుంటే వచ్చిన సాటిస్ఫాక్షన్ వేరే ఏం పని చేసినా నాకు రావట్లేదు. సో అలా స్టార్ట్ అయింది మ్యూజిక్ పైన ఉన్న ఆ ఇంట్రెస్ట్, అది ఇంకా అలా వెళ్తూనే ఉంది. ఏ ఏజ్లో అసలు మ్యూజిక్ అంటే 3rd క్లాస్లో నేర్చుకున్నాను అంటే స్టార్ట్ చేశానని చెప్పారు, షోస్ అవి ఇవ్వటం. ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు మ్యూజిక్ నేర్చుకోవటం? 3rd క్లాస్ నుంచే నేను. అవునవును, నాకు ఒక 1st క్లాస్ 2nd క్లాస్ నుంచి ఇలా పాడడం మొదలు పెడితే మా స్కూల్లో మ్యూజిక్ సార్ ఉన్నారనమాట. సో అయినా ఇలా చెప్పాడు, బాగా పాడుతున్నాడు, సో కొంచెం ట్రైన్ చేస్తే ఇంకా బాగుంటుందంటే సరేలే ట్రైన్ చేద్దామని అనుకున్నారు ఇంట్లో. కానీ ఇంకా 3rd క్లాస్ వచ్చేటప్పుడు నేనే ఫోర్స్ చేసాను మా ఇంట్లో, నాకు మ్యూజిక్ నేర్చుకోవాలి. యూజువలీ ఒక్కొక్క పిల్లలకి వాళ్ళు పేరెంట్స్ పుష్ చేస్తారు, కానీ నేనైతే మా ఇంట్లో నేను పుష్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ కాదు, ఒక 3rd క్లాస్ చదువుతున్న పిల్లలకి ఏంటంటే బుక్స్ ఏ సబ్జెక్ట్స్ గురించి కానీ వాళ్ళ ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అనే ఒక మోడ్లో ఉంటారు. వాళ్ళకి అప్పుడే ఇంకా సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇది మ్యాథ్స్ సబ్జెక్ట్, ఇది సైన్స్ సబ్జెక్ట్ అనే నాలెడ్జ్ ఉంది. అసలు మ్యూజిక్ అంత అడిక్ట్ అవ్వడానికి అంటే ఇంట్లోనే ఎవరైనా అంటే ఇంట్లో దీని బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అంటే డాడీ మమ్మీ అందరం పాడతారు, మంచిగానే పాడతారు, కానీ నాకు మెయిన్గా అంత ఇంట్రెస్ట్ రావడం ఎందుకంటే నేను చెప్పినట్టు 1st క్లాస్ 2nd క్లాస్ నుంచి పాడుతున్నప్పుడు మా సీనియర్స్ కానీ మా ఫ్యాకల్టీస్ కానీ మా మ్యూజిక్ సార్ కానీ వాళ్ళు చెప్పిన ఒక్కొక్క లైక్ ఇప్పుడు అరే నువ్వు ఇంత బాగా పాడుతున్నావు, చాలా బాగా పాడుతున్నావు, అది వింటున్నప్పుడు వచ్చిన మనకు ఒక హ్యాపీనెస్ ఉంది కదా. సో అది మళ్ళీ ఆ హ్యాపీనెస్ స్లోగా ఇంకా ప్యాషన్గా వెళ్ళడం, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పెరగడం. సో ఓకే నేను ఇంకా ట్రైన్డ్గా ఇంకా బాగా నేర్చుకోవాలి, బాగా పాడాలి, బికాస్ పాడుతున్నప్పుడు వచ్చిన ఒక్కొక్క అప్రిసియేషన్ అంటే అది మనం వేరే ఏం చేసినా రాదు అని అనిపించింది. బికాస్ చదవడంలో లైక్ అందరం చదువుతారు, ఎవరైనా బట్టి పాస్ అవ్వచ్చు, కానీ పాడడం అలా కాదు అని ఒక ఫీలింగ్ నాకు. కొంతమందికి దేవుడు ఇచ్చిన లైక్ సరస్వతి దేవి ఇచ్చిన వరం అని ఒక ఫీలింగ్, అది అందరికి ఇవ్వరు. సో ఇచ్చినప్పుడు మనం దాన్నే పాలిష్ చేసి కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది అని ఒక ఫీలింగ్. సో దానివల్ల ఐ కెప్ మై టైమ్ మోర్ ఇన్ టు మ్యూజిక్. అండ్ అయితే మ్యూజిక్ ఇప్పుడు అన్నారు కదా పర్ఫెక్ట్గా, ఒక మలయాళీ అయ్యుండి కూడాను పర్ఫెక్ట్గా తెలుగు మాట్లాడుతున్నారు, ఎలా? యాక్చువల్లీ నా బీటెక్ అంతా నేను రాజమండ్రి దగ్గర ఆదిత్య కాలేజ్ అని సూరంపాలెంలో చదువుకున్నాను అనమాట. సో నా బీటెక్ వచ్చినప్పుడు నాకు అంత తెలుగు అస్సలు రాదు, ఒక్క ముక్క కూడా రాదు. స్లోగా మా పిన్ని బాబాయ్ వాళ్ళందరం రాజమండ్రి సెటిల్. సో పిన్ని దగ్గర నుంచి రోజుకి ఒక 5 words అలా నేర్చుకోవడం. ఒక 2 months దాకా నా ఒక బుక్ ఉంది, బుక్ బ్యాక్ సైడ్లో మొత్తం 5 words, ఒక్కొక్క రోజు 5 words నేర్చుకోవడం. ఒక 2 months తర్వాత దాన్నే ఫ్రేమ్ చేయడం, ఒక సెంటెన్స్ కింద ఫ్రేమ్ చేయడం. అది నా పిన్ని కానీ మా ఫ్రెండ్స్ కానీ మళ్ళీ అది కరెక్ట్ చేయడం. సో అలా తెలుగు నేర్చుకోవడం స్టార్ట్ అయింది. సో తెలుగులో కొంచెం బేసిక్స్ వచ్చింది, కానీ నేను అప్పుడు అనుకోలేదు నాకు ఇప్పుడు ఇది ఇంత హెల్ప్ఫుల్ అవుతుందని. ఇక్కడికి వచ్చిన తర్వాత సరిగమపలో ఎంటర్ అయిన తర్వాత నాకు అది చాలా హెల్ప్ అయింది, ఇంక్లూడింగ్ ఒక సాంగ్ నేర్చుకున్నప్పుడు కానీ, ఒక సాంగ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, మీనింగ్ తెలుసుకున్నప్పుడు కానీ. సో అది చాలా హెల్ప్ అయింది అప్పుడు నేర్చుకున్నది. అంటే మలయాళంలో పాడటం ఓకే, మలయాళం పాటకి ఇప్పుడు తెలుగు పాటకి మాట్లాడటం ఓకే, కానీ పాడటం అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అది ఎలా మీరు ఇచ్చేసారు అంటే దాంట్లో ఫార్వర్డ్ అయ్యారు?
పాడడం అంటే మీరు డిఫికల్ట్ అంటున్నారు కానీ పాడడంలో లాంగ్వేజ్ ఏం లేదు కదా. లైక్ ఐ స్ట్రిక్ట్లీ బిలీవ్ ఒక పాట అన్న దానికి ఒక లాంగ్వేజ్ లేదు. అది మన మలయాళం అయినా, తమిళ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా, మన అందరం వింటారు కదా. ఇంగ్లీష్ సాంగ్స్, హిందీ సాంగ్స్ అన్నీ వింటారు, మీరు కూడా వింటారు కదా. సో దానికి ఒక లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. మళ్ళీ మీరు చెప్పినట్టు ఒక అదేంటంటే రిథమ్స్ వరకు ఓకే, రిథమ్స్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు దెర్ ఈస్ నో లాంగ్వేజ్ ఫర్ మ్యూజిక్. బట్ ఒక ప్రొనౌన్సియేషన్, మన ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, లిరిక్స్ ఏమైతే ఉంటాయో వాటికి ఖచ్చితంగా లాంగ్వేజ్ కావాలి. అందులో చిన్న తప్పుపోయినా కూడాను మనం మాట్లాడేటప్పుడు తప్పుపోతేనే లాంగ్వేజ్ లో మనకి డిఫరెన్షియేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మ్యూజిక్ లో ఎలా క్యారీ ఫార్వర్డ్ అయ్యారు దాన్ని? ఎలా అంటే ఫస్ట్ ఒక సాంగ్ నాకు ఇచ్చిన వెంటనే అది విన్ని ఇంగ్లీష్లో లైక్ సఫారీలో కానీ ఎక్కడైనా మనకి లిరిక్స్ వస్తుంది కదా, లిరిక్స్ ఓపెన్ చేసి ఐ విల్ స్టార్ట్ రైటింగ్ ఇట్ ఇన్ మలయాళం అనమాట. మలయాళంలో రాస్తూ సో తర్వాత ఇద్దరు నితీష్ అన్న మా అన్నయ్య ఉన్నారు, నితీష్ అన్న కానీ మా మెంటర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మా వాయిస్ ట్రైనర్స్ కానీ ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి నేను చదువుతాను అనమాట. సో దే నో మీకు ఆ సాంగ్ తెలుసు కాబట్టి నేను ఒకవేళ ఒక తప్పు పలికినా మీకు అర్థమవుద్ది. సో ఇప్పుడు చిరు అనుకో సాంగ్, చిరు చిరు చినుకై కురిసావే, ఇలా చదువుతాను. నేను చదువుతున్నప్పుడు నేను ఏమైనా తప్పు ఒకవేళ పలికినా సో దే విల్ కరెక్ట్ అనమాట. అప్పుడు అది కాదు కురిసావే అలా చెప్పారు, నేను కురిసావే అని చెప్పేవాడిని. సో అరుణన్న అప్పుడు కాదు అది కురిసావే అని చెప్పి సో మళ్ళీ నేను మలయాళంలో కరెక్ట్ చేసుకోవడం. సో మలయాళంలో రాసుకున్నా కాబట్టి అది చూసి పాడుతున్నప్పుడు నాకు ఈజీ ఉంటుంది. లైక్ ఓకే ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే డిహెచ్ టీహెచ్ అది ఒకేలాగా మనం పలకొచ్చు, కానీ మలయాళంలో రాసినప్పుడు అలా కాదు, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అది ఇలాగే పలకాలంటే అలాగే పలకొచ్చు. సో అలా స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా మీనింగ్ తెలుసుకోవడం కూడా అప్పుడు ఈజీగా ఉంది నాకు. మలయాళంలో రాసిన తర్వాత ఒక్కొక్క వర్డ్కి మీనింగ్ తెలుసుకోవడం, గుర్తుపెట్టుకోవడం అంతా చాలా ఈజీగా ఉంది నాకు. సో ఇప్పుడు ఒక సాంగ్ నేర్చుకున్న తర్వాత కూడా నేను ఏం చేస్తామంటే దాన్నే బట్టి పెట్టడానికి ఐ విల్ స్టార్ట్ రైటింగ్ ఇట్ ఇన్ మలయాళం. చూడకుండా నేను మలయాళంలో రాస్తాను. సో మలయాళంలో రాసిన తర్వాత నాకు రిజిస్టర్ అయిపోద్ది మైండ్లోకి. సో అది చాలా హెల్ప్ అవుద్ది. నేను మలయాళంలో రాసి మళ్ళీ పాడడం అనేది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక తెలుగు సాంగ్ ని మలయాళంలో పాడటానికి ఇంత హోంవర్క్ చేస్తారు మీరు? మరి తప్పదు, మలయాళంలో పాడడానికి కాదు, అదే తెలుగులో పాడటానికి, ఒక తెలుగు పాటని తెలుగులో పాడటానికి మలయాళంలో హోంవర్క్ చేసి తెలుగులో మళ్ళీ. ఎందుకంటే మీకు తెలుగు వచ్చు కాబట్టి ఒక వర్డ్, ఇప్పుడు ఒక చిన్న వర్డ్ అట్టట్టు అయినా కూడా మీరు చెప్పినట్టు మీనింగ్ చేంజ్ అయిపోద్ది. మీకు అది తెలుసు దానికి మీనింగ్ చేంజ్ అయిందని, నాకు అది తెలియదు. నేను అది ఓకే కరెక్ట్ అని చెప్పి నేను అది ఫాలో అయిపోతా, అది క్యారీ ఆన్ అయిపోతా. కాబట్టి మలయాళంలో రాసుకున్నప్పుడు అక్కడ తప్పు రాదు, ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటో నేను అదే రాస్తాను. సో అదే పాడాలి. సో అలా రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు అన్నారు కదా చిరు 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 చినుకైతే, ఒక్క 2 లైన్స్ మా కోసం. చిరు 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 చినుకై కురిసావే, చూడ 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 మరందేన్ పోనానే, నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం, చెయ్ చెయ్ చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే, సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే, ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే, చిరు 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 చినుకై కురిసావే, చూడ 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 మరందేన్ పోనానే. వావ్, చాలా 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 బాగుంది. యాక్చువల్లీ ఒక ఎపిసోడ్లో మొత్తం అమ్మాయిలంతా వచ్చి మీకు మీ టాటూ వేసుకొని ఒక అమ్మాయి ఒక ఎపిసోడ్లో ఈ వాయిస్ ఉంటే అలా అమ్మాయిలు రావటంలో ఉన్నాయి. అలా వచ్చి ఒక్కసారి అమ్మాయిల ఫ్యాన్స్ రాగానే మీకు ఏమనిపించింది? బుర్ర పాడైపోయింది. అసలు అనుకోలేదు. ముందు రోజు నాకు చెప్పారనమాట, లైక్ ఇలా ఫ్యాన్స్ వస్తున్నారు, సో ఫ్యాన్ కోసం ఏమైనా మాట్లాడాలంటే ప్రిపేర్ అవ్వండి, సో మీరు స్టేజ్లో మాట్లాడాలి, ఏదో ఒకటి ఒక్కొక్కరు మాట్లాడాలంటే సరేలే అని చెప్పి నేనేమనుకున్నాను, సరే ఫ్యాన్స్ వస్తారు, నాకు మీరంటే చాలా ఇష్టం, ఈ సాంగ్ బాగా పాడుతున్నారని చెప్తారు, నేనేం చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నానని చెప్పాలి, అంత ప్రిపేర్డ్. ఓకే ఇలా చేయాలి, ఓకే డన్. పాట పాడిన తర్వాత ఆ రోజు ఎవరే సాంగ్ పాడానమాట. పాట పాడిన తర్వాత లైక్ ఫ్యాన్స్ రావడం, ఫ్యాన్స్ అని చెప్పకూడదు యాక్చువల్లీ, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ రైట్ నౌ. సో వాళ్ళు రావడం, వాళ్ళు ఒక్కొక్క మాటలు చెప్పడం, లైక్ చేతిలో ఉన్న టాటూ చూపించడం, ఇదంతా చూస్తుంటే నాకు అంటే నేను వచ్చేటప్పుడు నాకు ఇక్కడ ఎవ్వరు తెలియదు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్.
నేను కేరళ నుంచి మీరు చెప్పినట్టు ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ ఇంతమంది తెలుగు సింగర్స్ ఉన్నప్పుడు వాళ్ళతో వచ్చి కాంపిటీషన్ చేయడం. సో వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎవ్వరు తెలియదు. అలాంటి నాకు ఇప్పుడు ఒక మనిషి ఎవరికి వాళ్ళ టైం వాల్యుబుల్ టైం వాళ్ళు మన కోసం స్పెండ్ చేయడం, ఎక్కడో దూరం నుంచి మన షూటింగ్ చూడడానికి రావడం, స్టేజ్ ఎక్కి మన గురించి మాట్లాడడం అంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. అప్పుడు నాకు మీరు అది చూస్తుంటే మీకు తెలుసు, నాకు నేను ఏం మాట్లాడలేదు, నా వల్ల అంటే మాటలు రావట్లేదు నాకు. అప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ముందు రోజు బాగానే ప్రిపేర్ అయ్యా ఫ్యాన్స్ గురించి చెప్పడానికి, ఏం గుర్తు రావట్లేదు, ఫుల్ బ్లాంక్ అయిపోయింది నాకు అది మొత్తం విన్ని. కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, లైక్ ఒక్క పర్సన్ వాళ్ళ టైం మన కోసం పెట్టడం అంటే సో హౌ మచ్ వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దమ్ అని దానిలో అర్థమవుతుంది. సో చాలా హ్యాపీ, లైక్ ఎవరు లేకుండా వచ్చి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీనే క్రియేట్ చేసినంత హ్యాపీనెస్ ఉంది నాకు. అయితే ఫ్యాన్ బేస్లో ఆ రోజు ఎవరైనా బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ప్రపోజ్ చేశారా? ఆ రోజు అంటే ఓకే, ఆ రోజు లేదు, నెక్స్ట్ ఎప్పుడు అంటే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరైనా ప్రపోజ్ చేశారా? చాలా కామెడీగా ఉంటుంది. లైక్ ఎలా అంటే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజ్ పెడతారు, అర్జున్ గారు ఐ లవ్ యూ అది ఇది అంటే నేను అందరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వదిలేస్తాను. నేను ఐ లవ్ యూ చెప్తే కాంప్లిమెంట్, అది థ్యాంక్ యూ ఐ లవ్ యూ చెప్తే థ్యాంక్ యూ సో మచ్ ఏంటని వాళ్ళు రిప్లై చేస్తే మళ్ళీ ఇంకా ఓపెన్ చేయండి, నేను ఇంకా అలాగే వదిలేస్తాను. ఎవరైనా మెసేజ్ ఐ లవ్ యూ కానీ ఏదో ఒకటి పెడితే వెంటనే నేను థ్యాంక్ యూ సో మచ్ అని పెడతాను అనమాట. సో వాళ్ళు అడుగుతారు ఏంటంటే నేను ఐ లవ్ యూ చెప్తే మీరు థ్యాంక్ యూ సో మచ్ పెట్టడం అంటే మళ్ళీ ఇంకా మెసేజ్ ఓపెన్ చేయండి, అలా వదిలేస్తాను. కానీ ఓపెన్గా చెప్పాలంటే ప్రస్తుతానికి లైక్ మేము టీవీలో కనిపిస్తున్నాం, మా పాటలు వింటున్నాం, ఇంకొక 3 months కానీ 6 months తర్వాత ఇంకా వేరే మంచి సింగర్స్ వస్తారు, మాకైనా బాగా పాడేవాళ్ళు వస్తారు. సో వాళ్ళ పైన కూడా అంటే ఒక్కొక్కరి పైన ఒక ఇష్టం ఉంటుంది, కానీ అదంతా మన గురించి తెలుసు కానీ ఏం కాదు, ఇట్స్ జస్ట్ అడ్మైరింగ్ అనమాట. అంటే వాయిస్ చూసి అడ్మైర్ అవుతున్నాం అనమాట. సో అది వాళ్ళ ఏజ్ది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో జస్ట్ వీ నీడ్ టు టేక్ ఇట్ ఇన్ దాట్ వే అంతే. మరి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ సోషల్ మీడియాలో బ్యాకప్ వచ్చేవి కాదు. అర్జున్ ఎవరినైనా ప్రపోజ్ చేశాడా? నేను ఎవరినైనా ప్రపోజ్ చేస్తాను ఒక 4-5 years ముందు. అంటే బీటెక్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక రిలేషన్షిప్ ఉంటే అది ఆల్రెడీ నేను స్టేజ్లో చెప్పా, ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇదే అడుగుతున్నారు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి అడుగుతున్నారు అందరం. బట్ ఉండేది, అది ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు, హ్యాపీగా సింగిల్గా ఈ లైఫ్లో ఎంజాయ్ చేస్తూ ఒక బటర్ఫ్లైలా ఇలా వెళ్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు మొదట చెప్పారు కదా జాబ్ కూడా మానేసి సింగింగ్ వైపు వచ్చేసాడని చెప్పి, ఆ టైంలో మీ మదర్ గురించి అంటే జాబ్ అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడాను ఒక అదర్ కల్చరల్ యాక్టివిటీస్ ఎంత ముఖ్యమో కెరియర్ కూడా అంతే ముఖ్యం అనుకుంటారు. మరి కెరియర్ని కంప్లీట్గా వదిలేసి పాట వైపు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను కెరియర్ని కంప్లీట్గా వదలలేదు, నేను పాటనే నా కెరియర్గా చూస్తాను అంతే. నాకు ఏం చేసిన ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు లైక్ వర్క్ చేస్తున్నప్పుడు పొద్దున లేచి అంటే షిఫ్ట్ టైంకి వెళ్ళాలంటే అబ్బా వెళ్ళాలా అని అనిపిస్తుంది. అదే నేను ఇప్పుడు ప్రస్తుతానికి మలయాళం సూపర్విజన్స్ చేస్తూ ఉంటాను మూవీస్ సాంగ్స్ కానీ. సో ఆ టైంలో అప్పుడప్పుడు మా డాడీ ఫోన్ లైక్ ఏమైనా పనిలో ఉన్నప్పుడు డాడీ ఫోన్ చేసి ఫోన్ ఎత్తిన వెంటనే గుడ్ మార్నింగ్ డాడీ అంటే గుడ్ మార్నింగ్ అంటారా, టైం 4 అయింది 6 అయింది అంటే అప్పుడు నాకు తెలుస్తుంది బాబు అంత టైం అయిందా అని. ఎందుకంటే టైం తెలియట్లేదు. ఒకప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఇలా చూస్తూ కూర్చునేవాడు, అరే షిఫ్ట్ టైం అయిపోయింది ఇంకెంతసేపు, ఇంకా 1 hour, ఇంకా 30 minutes అని చెప్పి చూస్తూ కూర్చునేవాడిని. ఇప్పుడు నాకు నచ్చిన ఒక వర్క్ చేస్తున్నప్పుడు నాకు అసలు టైం వెళ్ళడం తెలియట్లేదు, విచ్ మీన్స్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. దట్ మీన్స్ దీన్నే నేను నా కెరియర్గా చూస్తున్నా, మ్యూజిక్లోనే నా కెరియర్ బిల్డ్ చేయాలని ఉంది. అందుకే కదా ఇంత దూరం దాటి నేను ఇక్కడ దాకా రావడం, ఇక్కడున్న జనాల ముందు పాడడం. సో అదంతా దానికోసం. మలయాళంలో ట్రై చేయలేదా? ఎప్పుడు ట్రై చేయలేదు. బై నాకు తెలీదు. నాకు చాలామంది అడిగిన క్వశ్చన్, మొన్న గోపిసుందర్ సార్నే కలవడానికి వెళ్ళాను నేను హైదరాబాద్లోనే. సో అప్పుడు గోపిసుందర్ సార్ ఏమన్నారంటే, అరే మలయాళం సరిగమప జీ మలయాళం ఉంది, జీ మలయాళం సరిగమపలో గోపిసుందర్ సార్ వచ్చేసి జడ్జ్ అనమాట. సార్ నాతో అడుగుతున్నారు, అరే మలయాళంలో నేను జడ్జ్, నువ్వు అక్కడ పార్టిసిపేట్ చేయకుండా ఇక్కడ వచ్చి చేయడం ఏంట్రా అంటే, ఏమో సార్ అని చెప్పిన. కానీ యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇక్కడున్న కల్చర్ కానీ, ఇక్కడున్న సాంగ్స్ కానీ, ఇక్కడున్న పీపుల్ కానీ నాకు చాలా ఇష్టం, నేను బాగా కనెక్ట్ అయిపోతున్నా. లేదంటే నేను ఇప్పుడు నాకు తమిళ్ వచ్చు, నేను తమిళ్లో ట్రై చేయొచ్చు, మలయాళం నా మదర్ లాంగ్వేజ్, 24 years నేను మలయాళీగా ఉండి నేను మలయాళంలో ట్రై చేయొచ్చు, నేను చేయలేదు. నాకు ఎందుకో
అన్ని టైం మొత్తం కలిసి ఒక డెస్టినీ లాగా అంతా కలిసి నాకు ఇక్కడ వచ్చినట్టు అనిపించింది. లైక్ ఇక్కడ నేను జర్మన్ నేర్చుకోవడానికి రావడం, కరెక్ట్ టైంలో ఆడిషన్ పడడం. ఇన్ని రోజులు మా పేరెంట్స్ కానీ మా పిన్ని వాళ్ళు కానీ నువ్వు ఆడిషన్ ఇవ్వు అంటే నేను ఎప్పుడు ఇవ్వాలని నాకు అనిపించలేదు. కానీ అదంతా కలిసి ఈ టైంలో నాకు అనిపించడం, ఒక 12,000 అరౌండ్ 12,000 మెంబర్స్ ఆడిషన్ ఇవ్వడం, దానిలో నేను సెలెక్ట్ అవ్వడం, సో ఇదంతా కలిపి రావడమని అంటే ఒక డెస్టినీ లాగా అయింది. సో కొంతమంది చెప్తున్నట్టు ముందు ఎవరో చెప్పినట్టు లైక్ ఏమైనా జరగాలంటే అది ఎలాగైనా జరుగుతుందని. సో అది ఇలా జరిగింది. మలయాళం అంటే మదర్ టంగ్ అంటున్నారు కాబట్టి మలయాళంలో ఒక మంచి సాంగ్, మీ ఫేవరెట్ సాంగ్ మలయాళంకి సంబంధించి. ദേവാങ്കണങ്ങൾ കൈയൊഴിഞ്ഞ താരകം സായാഹ്ന സാനുവിൽ വിലോലമേഘമായി അഴകിൻ പവിഴം പൊഴിയും നിന്നിൽ അമൃതകണമായി സഖി ധന്യനായി ദേവാങ്കണങ്ങൾ കൈയൊഴിഞ്ഞ താരകം സായാഹ്ന സാനുവിൽ విలోలమేఘమాయ్. యాక్చువల్లీ పాడుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. గొంతు అస్సలు బాగాలేదు, చాలా కష్టపడుతున్నారు యాక్చువల్లీ. అది కూడా మలయాళం అంటే ఇంకొంచెం స్ట్రెస్ఫుల్ వర్డ్స్. ఓకే, యాక్చువల్లీ మీరు జీ సరిగమప విన్ కాకపోయినా విన్ అయినా లేకపోతే యూ హ్యావ్ ద యూనిక్ వాయిస్. అలాంటి వాయిస్ అంటే వాయిస్ అనే కాదు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ప్లేబ్యాక్ సింగర్గా డెఫినెట్లీ ఇది అవుతారు. మీకు ఒకవేళ ఎక్కువగా అంటే ఈ లాంగ్వేజ్లో పాడాలని అవకాశం వస్తే ఏ లాంగ్వేజ్ అంటే మీకు తమిళ్ వచ్చి అన్నారు, తెలుగు వచ్చి, ఇప్పుడు తెలుగు కూడా యూ కెన్, ఇప్పుడు మలయాళం వచ్చు, ఈ 3 లాంగ్వేజెస్లో కూడాను ఏ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకుంటారు? యాక్చువల్లీ రీసెంట్గా అంటే సుందరానికి మూవీలో నేను పాడాను అనమాట. సో దానిలో ఫస్ట్ నేను పాడిందే మలయాళంలో పాడి అది మన వివేకాత్రేయ గారు వినడం జరిగి ఆయనేమో ఈ గొంతు బాగుంది, మనం తెలుగులో తమిళ్లో కూడా ఇదే వాడతామని చెప్పి ఫస్ట్ నేను పాడిన ప్లేబ్యాక్ మలయాళంలోనే, మలయాళం తర్వాత తమిళ్ పాడావు, తమిళ్ తర్వాత తెలుగు పాడావు. సో ఒకే మూవీలో ఒకే టైంలో 3 లాంగ్వేజ్ పాడావు. సో మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఒకే టైంలో 3 వచ్చినట్టే. ఓకే, అంటే మీరు ఒక సినిమాకి వర్క్ చేస్తే 3 లాంగ్వేజెస్ కి వర్క్ చేసినట్టే. అంతే. ఓకే, అంటే సుందరానికిలో ఉన్న పాట ఒకసారి. అబ్బబ్బో హొయ్యారే అబ్బాయి అబ్బబ్బో అమ్మమ్మో హొయ్యారే అమ్మాయి అమ్మమ్మో అంటే అంటే కథ తొడంగున్న నిమిషమో అంటే అంటే కథ రానికింకా చిగురిదే అంటే కలిపామన్నమాట మలయాళం. ఓకే, చాలా బాగుంది. అంటే ఇలా మీషప్స్ ఏమైనా ట్రై చేయాలనుకుంటున్నారా? యాక్చువల్లీ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, లైక్ ఇలా మ్యాషప్స్ ట్రై చేద్దామని. ఎలాగో నాకు 3 లాంగ్వేజ్ అంటే మలయాళం, తమిళ్, తెలుగు వచ్చు, ఇంకా ఇంగ్లీష్, హిందీ కూడా వచ్చు. బట్ ఐ వాంట్ టు ట్రై సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఒక మ్యాషప్ చేద్దామని ప్లాన్లో ఉంది, చూద్దాం. ఇప్పుడు అంటే సుందరానికి మీకు స్టార్టింగ్ లేకపోతే బిఫోర్ ఏమైనా పాటలు పాడారా? అంటే సుందరానికి ముందు జస్ట్ బ్యాకింగ్ వోకల్స్ చేసామన్నమాట. విక్రమ్ మూవీలో కానీ, బీస్ట్ మూవీలో కానీ, కేఆర్కే మూవీలో కానీ బ్యాకింగ్ వోకల్స్ అయితే పాడాం. ప్లేబ్యాక్ రావడం అంటే సుందరానికిలోనే వచ్చింది. మీకు బాగా నచ్చిన పాట ఏది? అది తెలుగులో కూడా ఉంది ఈ సాంగ్, బట్ నాకు తమిళ్లో పాడడం ఇంకా ఇష్టం, నా స్టైల్లో ఫ్రీ స్టైల్లో పాడదామని. మేఘం పిరందు కొండే மண்ணில் இறங்கி வந்து மார்பில் ஒளிந்து கொள்ளவாவா மார்பில் ஒளிந்து கொண்டால் மாறன் அன்பு வரும் கூந்தலில் ஒளிந்து கொள்ள வரவா என் கூந்தல் தேவன் தூங்கும் பள்ளி அறையா அறையா மலர் சூடும் வயதில் என்னை மறந்து போவது தான் முறையா
நினைக்காத நேரம் இல்லை காதல் ரதியே ரதி உன் பேரே சொன்னால் போதும் நின்று வழிவிடும் காதல் ரதியே என் சுவாசம் உன் மூச்சில் உன் சுவாசம் என் பேச்சில் 5-6 நூற்றாண்டு வாழ்வோம் என் வாழ்வேவா மலர்களே மலர்களே இது என்ன கனவா மலைகளே மலைகளே இது என்ன நினவா உருகிறதே எனது உள்ளம் பெருகிறதே விழிவெல்லும் விண்ணோரம் நீதான் மண்ணோரம் நீதான் கண்ணோரம் நீதான் வா மலர்களே మలర్గలే నా ఫేవరెట్ సాంగ్ ఇది కూడా చాలా కష్టపడి పాడా ఇప్పుడు మధ్యలో నాకు తెలుస్తుంది ఏదోదో అవుతుంది గొంతులో కానీ తప్పదు 2 రోజుల నుంచి ఫుల్ ఇప్పుడు జీ సరిగమపాకి వచ్చేసరికి ఎవరితో ఎక్కువగా క్లోజ్గా మూవ్ అవుతారు అంటే మీ కంటెస్టెంట్స్లో అందరితో క్లోజే కానీ దానిలో ఎక్కువ క్లోజ్ అంటే సాయి చరణ్ బికాస్ మేమిద్దరు సేమ్ రూమ్ స్టార్టింగ్ నుంచి సేమ్ రూమ్ ఇంకా మనోడికి తమిళ్ వచ్చు మలయాళం అర్థమవుతుంది సో మేమిద్దరు సీక్రెట్స్ అయినా మాట్లాడాలన్నా కూడా తమిళ్లో మాట్లాడుకోవచ్చు వాడికి రివర్స్ చెప్పడం అంత కొంచెం కష్టం కానీ అర్థమవుద్ది తమిళ్ మొత్తం అర్థమవుద్ది నేను ఏం చెప్పిన అక్కడ ఎవరికి అర్థం అవుతుంది కాబట్టి మేము స్టార్టింగ్ నుంచి అలా 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 అంటే రూమ్మేట్స్ అంటే ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఉంటారా అలా కాదు మాకు ప్రాక్టీస్ ఉన్న టైంలో జీ టీమ్ మాకు ఒక మేము కంటెస్టెంట్స్ అందరికీ సో దూరం నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ ఇలా ఒక అపార్ట్మెంట్లో అంటే ఒక హోటల్లో రూమ్స్ ఇస్తారనమాట సో నేను చరణ్ స్టార్టింగ్ నుంచి రూమ్మేట్స్ ఒకవేళ మాకు రూమ్ వేరే రూమ్స్కి ఇచ్చినా కూడా మా రూమ్మేట్స్ని మేము అక్కడికి పంపించి మేమిద్దరు ఒక రూమ్లో ఉంటామన్నమాట సో స్టార్టింగ్ నుంచి అంతే బాగా క్లోజ్ చరణ్ తర్వాత శివాని కీర్తన ఇంకా మిగిలిన అందరం క్లోజ్ అంటే ఇప్పుడు ఒక పాట పాడటానికి అంటే ఎక్కువగా బాయ్స్ కన్నా కూడా బాయ్ గర్ల్ ఇది ఫిమేల్ ఎందుకంటే 2 వర్షన్స్ మేల్ ఫిమేల్ వర్షన్స్ ఉంటాయి కాబట్టి ఒక స్టేజ్ని షేర్ చేసుకోవడానికి ఎక్కువగా కంఫర్ట్గా ఫీల్ అయ్యే ఇప్పుడు మీకున్న కంటెస్టెంట్స్లో ఎవరు ఎక్కువగా మీతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారండి నాకు ఫ్రెండ్లీగా కన్నా అంటే నాకు ఒక చెల్లిలాగా ఇష్టం మైనా మా స్టార్టింగ్లో కంటెస్టెంట్ సో తనతో నాకు స్టేజ్ పర్ఫామ్ చేయడం అనేది చాలా ఇష్టం నేను ఒకవేళ ఎక్కడైనా షో వచ్చినా కూడా ఇప్పుడు ఒక ఫీమేల్ సింగర్ కావాలంటే అబ్బా మైనా నాతో పాడుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు నా చెల్లిలా ఒక ఫీలింగ్ ఉంది తను ఉంది కదా ఇప్పుడు లేదు లేదు వెళ్ళిపోయింది యాక్చువల్లీ మీరు వెళ్ళిపోయారు కదా అంటే ఇదే అయిపోయింది పంపించేసారు వెళ్ళిపోయారని పంపించేశారు అసలు బయట కాదు వెళ్ళిపోమని పంపించేశారు కదా ఆ టైంలో ఎలా అనిపించింది ఇంత మంచి స్టేజ్ ని మిస్ అవుతున్నానని ఏమైనా ఫీల్ అయ్యారా లేదు నాకు నాలో నచ్చిన ఒక మంచి క్వాలిటీ ఏంటంటే నా లైఫ్లో ఏం జరిగినా సరే నేను అది మంచిదని అనుకుంటా బికాస్ కొన్ని విషయాలు మన లైఫ్లో జరగడం మంచిదని మనం అనుకున్నట్టు కొన్ని విషయాలు జరగకపోవడం కూడా మంచిదే సో నా లైఫ్లో ఏం జరిగినా నేను అలాగే అనుకుంటా ఆ రోజు స్టేజ్లో కూడా నేను అదే చెప్పాను నేను అందరం ఇలా ఏడుపులు సాడ్ ఫేస్లు లైక్ స్పీచ్ కూడా చాలా బాధగా చెప్పినప్పుడు నేను స్టేజ్ ఎక్కి ఇన్ని రోజులు నన్ను ఎవ్వరికీ తెలియదు ఈ రోజు ఈ స్టేజ్ వల్ల సరిగమప వల్ల జీ తెలుగు వల్ల నన్ను చాలామంది గుర్తుపడుతున్నారు బయటికి వెళ్తున్నప్పుడు జనాలు చూస్తున్నారు సో ఇంతకు ముందు కూడా పాడేవాడిని నేను ఇప్పుడు కాదు ఎప్పుడో నుంచి పాడుతున్నా నన్ను ఎవరు గుర్తుపట్టలేదు ఈరోజు జనాలు గుర్తుపడుతున్నారు సో ఇదంతా నా లైఫ్లో మంచి కోసమే జరిగింది సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద టీమ్ సో ఇంకా ముందుకి ఎక్కడ వరకు వెళ్తావో తెలియదు ఎంతవరకు వెళ్తావో తెలియదు ఏం జరిగినా ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు ద టీమ్ టు ద జీ టీమ్ యాజ్ వెల్ అస్ అది ఎంత జరిగినా మంచి కోసమే కదా అని చెప్పి మూవ్ ఆన్ అయిపోవడం ఓకే అంటే సేమ్ ఇప్పుడు మీరు అన్నారు కదా నా మంచి కోసం ఇది జరిగిందని అదే థాట్ జనాలు కూడా తీసుకొని మళ్ళీ మీకు పుష్ బ్యాక్ ఇచ్చారనుకో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది కదా అదంతా జనాలు అది అర్థం చేసుకున్న వాళ్ళకి నా వాయిస్ మళ్ళీ వినాలని అనిపించడం నన్ను మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో తీసుకొని రావడం సో ఇప్పుడు ప్రస్తుతానికి సెమీఫైనల్స్ దాకా వచ్చాం సో
ఎక్కడ దాకా వెళ్ళినా, ఒకవేళ వెళ్ళకపోయినా, గెలిచినా గెలవకపోయినా అంత మన మంచి కోసమే. అక్కడ శైలజ గారు అలాగే కోటి గారు మంచి వాళ్ళు మంచిది ఇది అనే కంటే జడ్జెస్ అనే కంటే ఒక మంచి వాయిస్ ఉన్న సింగర్స్ వాళ్ళిద్దరు కూడా. మీకు వాళ్ళిద్దరిలో తీసుకున్నట్లయితే ఎవరి పాటలు అంటే ఎవరి డైరెక్షన్లో మీరు బాగా అంటే చేస్తారు అంటే వాళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకో? కోటి గారు, ఆఫ్ కోర్స్ కోటి గారు మ్యూజిషియన్ అంటే మ్యూజిక్ అంటేనే అదొక వేరే లెవెల్లో ఉంటుంది. లైక్ వీ కెన్ ఇమాజిన్ ఏఆర్ రెహమాన్ సార్ నుంచి కోటి గారు దగ్గర నుంచి వెళ్ళిపోయే వాళ్ళందరం. సో వీ కెన్ అండర్స్టాండ్ ఆయన రేంజ్ ఏంటో అని అర్థమవుతుంది. సో ఆయన సాంగ్ ఒక్కసారి పాడడం అంటే ఇంకా జీవితం ధన్యమైపోయినట్టు అని ఒక ఫీలింగ్ నాకుంది. కోటి గారు పాడిన పాటల్లో అంటే ఆయన డైరెక్షన్లో వచ్చిన పాటల్లో ఏవైనా మంచి సాంగ్ మీకు నచ్చిన సాంగ్ అంటే ఏది చెప్తారు? నేను స్టార్టింగ్ నుంచి డ్యూయట్ ఎప్పుడు వచ్చినా నేను అడుగుతూ ఉండే ఒక సాంగ్ ఉంది, స్వాతిలో ముత్యమంత అని. నాకు చాలా ఇష్టం కోటి గారు మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఎప్పుడు నుంచి పాడాలనుకున్న ఒక సాంగ్. కానీ అది ఎప్పుడు ప్రాక్టీస్ ఏం చేయలేదు, ఎంత బాగా పాడతావో కూడా నాకు తెలీదు, బట్ ఐ విల్ ట్రై. ఒకసారి ట్రై చేస్తారా? హే స్వాతిలో ముత్యమంద ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన, సందలో చీకటంద సిగ్గులా అంటుకుంది లోన. హల్లో మల్లో అందాలెన్నో యాలో యాలా, స్వాతిలో ముత్యమంద ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన, సందలో చీకటంద సిగ్గులా అంటుకుంది లోన. నాకు చాలా ఇష్టం ఈ సాంగ్. అనంత్ శ్రీరామ్ గారి విషయానికి వస్తే మంచి జడ్జే కాదు, మంచి లిరికిస్ట్. ఎంత మంచి పాటలు ఇచ్చారు అంటే ప్రతి పాట కూడా ఒక భావుకత, ప్రతి పాట వెనకాతలో ఒక ఆర్ద్రత కంప్లీట్గా ఉంటాయి. అనంత్ శ్రీరామ్ గారు పాటల్లో బాగా మంచి లిరిక్ ఉన్న పాట ఏది అంటే ఏదంటే? అనంత్ శ్రీరామ్ గారి కాలర్ ట్యూన్, నా కాలర్ ట్యూన్ ఒకే కాలర్ ట్యూన్ యాక్చువల్లీ. అనంత్ శ్రీరామ్ గారి కాలర్ ట్యూన్ ఏంటంటే తాను నేను సాంగ్. నాకు అదంటే చాలా ఇష్టం. నాకు ఆ సాంగ్ ఫస్ట్ శ్రీకృష్ణ అన్న తాను నేను నెక్స్ట్ రౌండ్లో పాడదామని చెప్పినప్పుడు నాకు శ్రీకృష్ణ అన్న లిరిక్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. లైక్ దీనికి మీనింగ్ ఇది, దీనికి మీనింగ్ ఇది అని చెప్పి అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను అడిగేసి, అన్న ఇది ఎవరు రాశారన్న ఇంత బాగా రాశారంటే మన అనంత్ శ్రీరామ్ గారే రాశారంటే బాబోయ్ అని చెప్పి నాకు అప్పటి నుంచి ఆయన పైన రెస్పెక్ట్, ఇంకా ఆల్రెడీ హై రెస్పెక్ట్ అనుకో, అదొక 100 times పెరిగింది. సో అప్పటి నుంచి నా ఒక డ్రీమ్ కూడా అయిన సాంగ్ ఒకటి పాడాలి, ఎప్పుడైనా నాకు ఒక అవకాశం వస్తే అయిన సాంగ్ ఒకటి పాడాలని కూడా. సో మాకున్న కామన్ ఈ సాంగ్ ఒకటి కాబట్టి నా ఫేవరెట్ సాంగ్ కూడా అది కాబట్టి ఐ విల్ సింగ్ దట్ నౌ. ఓకే, స్టేజ్లో కూడా పాడాము ఆ సాంగ్, అది అగైన్ ఐ విల్ సింగ్ నౌ. తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువా కొలను, తాను నేను పైరు చేను, తాను నేను వేరు మాను, ససితానైతే నిసినే నేను, కుసుమం తావే తాను నేను, వెలుగు దివ్వే తెలుగు తీపి, తాను నేను వేరు మాను. సూపర్ 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 సూపర్. అంటే మొత్తం అక్కడ పాడిన ప్రతి ఇది కూడాను, ప్రతి వర్డ్ కూడాను చాలా మీనింగ్ఫుల్. నాకు అదే అంటే వింటే ఒక 2 wordsలోనే వెళ్తుంది తాను నేను తాను నేను, కానీ ఆ మీనింగ్ తెలుసుకున్నాక నాకు మలయాళంలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు అప్పా ఇంత మీనింగ్ ఉందా, లైక్ నువ్వు లేదంటే నేను లేదు అని ఎంత సింపుల్గా మన చుట్టూ కనిపిస్తున్న దాంతో కంపేర్ చేసి చెప్పడం అంటే అప్పా అని అనిపించింది. అంటే ఎంత టాలెంటెడ్ అయినా అని ఆ ఒక్క సాంగ్లో, లైక్ అలాంటి 100 సాంగ్లు రాశారు ఆయన. కానీ నాకు అక్కడి నుంచి చాలా రెస్పెక్ట్ పెరిగింది ఆయనతో. అప్పటి నుంచి ఎలాగైనా ఆయనతో మంచి కనెక్షన్ రావాలి, ఆయనతో మంచిగా అని ఒక ఫీలింగ్, ఒక అన్నయ్య తమ్ముడు ఆ ఫీలింగ్ రావాలని ఒక చాలా ఇష్టం. మొన్న స్కిట్ ఎందుకు మిస్ అయ్యారు?
నాకు తెలుగు రాదంట. అనంత్ శ్రీరామ్ గారు పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా. అంటే ఇది ఇప్పుడు మనం ఫ్లోలో ఏదో మాట్లాడుతున్నాం, ఇక్కడే తప్పులు మాట్లాడుతున్నాం, మీకే తెలుస్తుంది. కానీ పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు. అంటే నాకు గ్రామర్ మిస్టేక్స్ ఇలాంటి రెస్పెక్ట్ ఇవ్వడం ఇదన్నీ మర్చిపోతాం అనమాట. స్టార్టింగ్ ఆలోచించి మాట్లాడతాం. మీరు అలా మాట్లాడుతుంటే ఒక ఫ్లో వచ్చాక మీరు మర్చిపోతే మళ్ళీ నువ్వు అంటావు. తర్వాత ఎప్పుడైనా గుర్తొస్తాయి, అయ్యో నువ్వు అంటే తప్పు, అది రెస్పెక్ట్ కాదు. అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్ వచ్చిన తర్వాత ఎవరు కూడాను మీరు వరకు వెళ్ళరు, అప్పుడు ఇన్కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఫ్రెండ్లీ నేచర్ కూడా కాదు, కొంచెం మాటలు స్టార్ట్ అయితే చాలు, ఇలా ఫ్లోలో ఒక 2 minutes మాట్లాడితే ఇంకా తెలియకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరున్నారు, నేనేం చెప్పాలి, మీరు ఉన్నారు అని చెప్పాలి, లేదంటే మీరు ఉంది అని చెప్పాలి. నేనేమంటాను ఏమంటాను, మీరు ఉన్నాడు అని చెప్తాను. అంటే ఎందుకంటే అంటే మెయిన్ ఇష్యూ ఇది, నాకు లింగాలు మార్చేస్తాను నేను. సో కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా అర్జున్నే పెడితే స్కిట్లో ఇంకా వాడు ఏదో ఒకటి మాట్లాడేస్తాడని. సో అనంత్ శ్రీరామ్ గారు స్కిట్ అయిపోయాక కలిశారనమాట. నేను కలిసినప్పుడు అర్జున్ నువ్వు ఎందుకు రాలేదు స్కిట్లో అంటే, అదే సార్ నాకు తెలుగు రాదు కదంటే, అరే అదే కదరా ఎక్కువ ఫన్ జనరేట్ అయ్యేది, నీతో ఏమడిగినా నాకు రాదు, నాకు తెలియదు చెప్తే అయిపోయింది, అక్కడ ఫన్ జనరేట్ అయ్యేది కాదు అని. ఏమో సార్ స్క్రిప్ట్ రాసే వాళ్ళకి అది కాదు, బ్యాక్గ్రౌండ్ లో ఫన్ రన్ చేయడానికి ఆన్ స్క్రీన్ రన్ చేయలేదేమో అనుకో. ఏమో అవచ్చు. ఇప్పుడు మీ మెంటర్ ఉన్నారు శ్రీకృష్ణ, ఎలా ఉంటుంది ర్యాప్? శ్రీకృష్ణ అన్న అంటే నేను నా ఫోన్లో సేవ్ చేసుకున్నా కూడా కృష్ణ ఎట్ట అని. నాకు మలయాళంలో చేట అంటారు. చేట అన్న పదం అంటే బ్రదర్. చేట అన్న పదంకి ఇంకా ఒక లెవెల్లోకి వెళ్తే ఏటా అని పిలుస్తా. అది కొంచెం ఇంటిమసీ అనమాట. సో నా ఫోన్ మేబీ నాకు తెలియదు డిఫరెన్స్ ఎనీవే. సో అంటే అన్నయ్య అంటే కొంచెం రెస్పెక్టబుల్ పర్సన్స్ ఎవరైనా మనకన్నా చాలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అన్నయ్య అని అంటాం. ఇప్పుడు మనకి 1 year 2 years బ్రదర్స్ అంటే ఎక్కువ ఇంటిమసీ ఉన్న వాళ్ళతోనేమొచ్చి అన్న అని పిలుస్తాం. ఓకే, సో నేనైతే కృష్ణట అని పిలవడం. సో ఎందుకంటే నా లైఫ్లో ఒక్కొక్క టర్నింగ్ పాయింట్లో ఉన్న ఒక కామన్ పర్సన్ అయినా, నా ఫ్యామిలీ కానీ నితీష్ అన్న తర్వాత నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ టైంలో నాతో ఉన్నది మొత్తం కృష్ణటకి తెలియకుండా అలా ఉండడం అంటే నాట్ లైక్ అలా అనుకోని కాదు. ఎందుకంటే ఫస్ట్ నేను స్టేజ్లో పాడుతున్నప్పుడు, చిరుచిరు సాంగ్ పాడుతున్నప్పుడు నన్ను ఫస్ట్ పల్లవి అయిపోయిన వెంటనే శ్రీకృష్ణట నన్ను టీంలోకి తీసుకున్నారు. సో అది నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. జనాల్లోకి నేను రావడమే అక్కడే, 24 members రావడం, దానిలో నన్ను ఆయన టీంలోకి సెలెక్ట్ చేసుకోవడం, అదొక్కటి. ఇంకొకటి ప్రతి ఒక్కడికి ఉంటుంది, లైక్ శశివదనే సాంగ్ కానీ మధుర మీనాక్షి సాంగ్ కానీ పాడాలని. బికాస్ దోస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇన్ తెలుగు. అంటే ఏ జనరేషన్ అయినా ఈ సాంగ్ వింటే కొంచెంసేపు అలా హాయిగా వింటా. అంత మంచి సాంగ్స్ నాకు స్టార్టింగ్లోనే శ్రీకృష్ణ అన్న ఫైట్ చేసి ఇచ్చారు. లైక్ అర్జున్ గొంతులు ఈ సాంగ్ బాగుంటుంది, ట్రస్ట్ మీ బాగుంటుంది అని చెప్పి డైరెక్షన్ టీంతో మాట్లాడి నాకు ఇవ్వడం. సో అక్కడ నాకు 100 marks రావడం, మధుర మీనాక్షి పాడి 100 marks ఫుల్ రావడం, అది కూడా శ్రీకృష్ణ ఏట వల్ల వచ్చింది. ఇంకా ఒక సింగర్ లైఫ్లో వాడికి మోస్ట్ ఇంపార్టెంట్, ఏ సింగర్ అయినా వాడు మెయిన్ డ్రీమ్ అనేది ఒక ప్లేబ్యాక్ సింగర్ రావడం. నాకు అంటే సుందరానికి మూవీలో ఛాన్స్ రావడం కూడా శ్రీకృష్ణ వల్లే. బికాస్ శ్రీకృష్ణ అన్న నా వాయిస్ ఏమో నువ్వు ఒక్కసారి ట్రాక్ పాడి పంపించు అంటే నేను పాడి ఆయనకి పంపడం, ఆయన అది వివేకాత్రేయ గారికి షేర్ చేయడం, వివేకాత్రేయ గారి వివేక్ సాగర్ సార్కి షేర్ చేయడం, అదంతా అక్కడి నుంచి అప్రూవ్ రావడం. సో ఇదంతా శ్రీకృష్ణ అన్న వల్లే జరిగింది. సో ఇదంతా కూడా ఒక సింగర్ లైఫ్లో ఏమేం కావాలో, లైక్ ఏమేం వాడు డ్రీమ్ చేస్తాడో, అసఫ్ నవ్ నా లైఫ్లో ఇదంతా శ్రీకృష్ణ చేతిలో నుంచే వెళ్ళింది. సో ఆయనతో ఇంటిమసీ అన్నది చాలా పెద్దది. లైక్ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నేను అంటే సుందరానికి మూవీ పాడినప్పటి నుంచి, రిలీజ్ అయినప్పటి నుంచి నేను ప్రతిసారి వింటున్నప్పుడు ఆయనకి థ్యాంక్స్ అన్న పెడుతూ ఉంటే, అరే ఎన్నిసార్లు చెప్తారా థ్యాంక్స్ అన్నట్టు ఆయన ఒక ఎమోజీ పెడతారు. అంటే నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అని ఒక ఫీలింగ్. బికాస్ ఈ సరిగమప్పకి వచ్చే ముందు వరకు కూడా నేను పాడేవాడు ముందు చెప్పినట్టు, అప్పుడు నాకు ఎవరు ఛాన్స్ ఇచ్చేది కాదు. ఈరోజు స్టేజ్లో రావడం, శ్రీకృష్ణ నన్ను టీంలోకి తీసుకోవడం, అక్కడి నుంచి నా వాయిస్ జనాలు వినడం, నా వాయిస్ మ్యూజిక్ డైరెక్టర్స్ వినడం, అక్కడి నుంచి ఒక ఛాన్స్ రావడం. సో ఒక సింగర్ సైడ్ నుంచి చూస్తే అది డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనమాట. సో ఈ అన్ని మూమెంట్లో ఈ మూమెంట్స్ అన్నీ మేడ్ చేసింది శ్రీకృష్ణ అన్న ఆయన ఒక ఫీలింగ్. సో ఐల్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఓకే,
మీనాక్షి సాంగ్ తీసుకున్నట్లయితే మీతో షేర్ చేసుకుంది పార్వతి, దాసరి పార్వతి. తను కూడా మీలానే బయటకు వెళ్ళి వచ్చిన అమ్మాయి. తన ఇది ఎలా ఉంటుంది, తనతో ఇంటిమేసీ ఎలా ఉంటుంది? చాలా లైక్ మేమిద్దరంటే లైక్ మీకు చెప్పినట్టు స్టార్టింగ్ నుంచే మేము బయట నుంచి వచ్చేవాళ్ళం, అంటే కొంచెం ఈ సిటీ బయట నుంచి వచ్చే వాళ్ళకి కలిసి మేమందరం కలిసి ఉంటాం అనమాట ఒకే అపార్ట్మెంట్లో. సో పొద్దున్న లేచి ప్రాక్టీస్ చేయడం నుంచి, బ్రేక్ఫాస్ట్ నుంచి, ప్రాక్టీస్ నుంచి డిన్నర్ వరకు మేమందరం రూమ్కి డిస్పర్స్ అయినంత వరకు మేమందరం కలిసి ఉంటాం అనమాట. సో స్టార్టింగ్ పార్వతికి అయితే కొంచెం మాట్లాడడం కానీ అంత కొంచెం లైక్ ఫస్ట్ టైం కొత్త తనకి, నాకు కూడా సేమ్. నేను కూడా కేరళ నుంచి రావడం, నాకు ఎవ్వరు తెలియదు, అంత కొత్తగా ఉంది, జనాలు కొత్త, అంత కొత్తగా ఉంది. సో ఆ టైం నుంచి మాకు ఆ ఇంటిమసీ ఉంది, లైక్ మేము మాట్లాడడం. తర్వాత మాకు ఇద్దరికి కలిసి మీనాక్షి సాంగ్ రావడం ముందే మా ఇద్దరి మధ్యలో లైక్ ఒక అన్నా చెల్లి ఆ ఫీలింగ్ ఉంది. సో సాంగ్ వచ్చిన వెంటనే పార్వతి వచ్చేసి అన్నయ్య మనకి మధుర మీనాక్షి సాంగ్ అంటే అవునా, ఎందుకు అంత ఎక్సైట్మెంట్ అవుతున్నావు, నాకు తెలియదు కదా ఆ సాంగ్ వచ్చేసి ఇలా అన్నా చెల్లి సాంగ్ అని. అంటే అన్న యాక్చువల్లీ ఆ మూవీలో మహేష్ బాబు గారు ఇలా అన్నా చెల్లి సాంగ్ అది కరెక్ట్ మనకే వచ్చింది అన్నయ్య అంటే, నేను సూపర్ అయితే మనం కుంభేద్దా అని చెప్పి. సో అప్పటి నుంచి మాకు ఆ ర్యాప్ ఉంది, అది ఇంకా ఇప్పుడు కూడా ఉంది, ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు కుమ్మేస్తారా సాంగ్ ఒకసారి? అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది, సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది, మధుర నీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో, కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘన చరితలలో, తెలుగు తమిళం జత కట్టి మిన్నదో మీనాక్షి మనసు ఒకటైన జంటకి నీ సాక్షి, వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన, హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా, మధుర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. ఏ పాట పాడినా కూడాను పర్ఫెక్ట్ పిచ్, పర్ఫెక్ట్ ఇది, అంటే ఒక మలయాళీ తెలుగు పాట పాడుతున్నట్టయితే అనిపించట్లేదు. చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉంది వాయిస్ మాత్రం. ఇప్పుడు ప్రాక్టీస్ విషయానికి వస్తే ఎంతవరకు, ఎన్ని రోజులు ప్రాక్టీస్ ఉంటుంది ఒక పాట? యాక్చువల్లీ మాకు సాంగ్ ఇచ్చి నా గురించి అయితే, నాకు మిగిలిన వాళ్ళకి ఆల్రెడీ మేబీ సాంగ్ ఐడియా ఉండొచ్చు, వాళ్ళకి సాంగ్ ఎప్పుడో విన్ ఉండొచ్చు. నాకు ఏ సాంగ్ ఇచ్చినా కొత్త సాంగ్, అది నిన్న రిలీజ్ అయినదైనా సరే, 10 years బిఫోర్ అయినా సరే, 20 years బిఫోర్ అయినా సరే, ఏ సాంగ్ నాకు ఇచ్చినా నాకు కొత్త సాంగ్. నేను పాడిన అన్ని సాంగ్ నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చిన తర్వాత వింటున్నా. సో నా దగ్గరికి వచ్చినప్పుడు లైక్ ఫస్ట్ ఒక్కరోజు ఫుల్ ట్యూన్ నేర్చుకోవడానికి నాకు సరిపోద్ది. మళ్ళీ లిరిక్స్ రాసుకొని లిరిక్స్ బట్టి పట్టాలి. ఇది ఎలాగా బట్టి పడతావు, మీనింగ్ రాదు, మళ్ళీ మీనింగ్ నేర్చుకోవాలి. దాని మీనింగ్ తెలిస్తేనే మనం మంచిగా పాడగలం, ఎక్స్ప్రెస్ చేయగలం. సో మీనింగ్ తెలుసుకోవాలి. ఇదంతా ఒక 2 days ప్రాసెస్ నాకు. సాంగ్ నేర్చుకోవాలి, ట్యూన్ నేర్చుకోవాలి, లిరిక్స్ నేర్చుకోవాలి, మీనింగ్ నేర్చుకోవాలి. ఇది వచ్చేటప్పుడు మిగిలిన వాళ్ళతో ఏంటంటే వాళ్ళకి లిరిక్స్ జస్ట్ ఒక్కసారి చదివితే వాళ్ళకి ఐడియా అయిపోతుంది, ఓకే ఇది లిరిక్స్. నాకు అలా కాదు, నాకు మీనింగ్ నుంచి అన్నీ చేయాలి. సో దానికి ఒక 2 days అయిపోద్ది. దాని తర్వాత ఇంకా మా వాయిస్ ట్రైనర్స్ దే విల్ హెల్ప్ మీ అనమాట, లైక్ పిచ్చింగ్ కానీ నోట్స్ కానీ అన్నీ దే విల్ హెల్ప్ మీ అవుట్. అలా ఒక 2-3 days ప్రాసెస్ అది. ఎవరు మీకు బ్యాకప్ ఇస్తూ ఉంటారు అక్కడ మ్యాక్సిమం? నాకు సపోర్ట్ అంటే ముగ్గురు చాలా సపోర్ట్, లైక్ అరుణ్ కౌంటన్య అన్న కానీ, శ్రీకాంత్ అన్న కానీ, శివన్న కానీ, అందరం చాలా సపోర్ట్. బికాస్ నేను ఒక్క మాట చెప్పాలి, నాకు అసలు తెలుగు కూడా ప్రాపర్గా రాదు. నేను వచ్చి పాడుతున్నప్పుడు నేను ఈ స్టేజ్లో నుంచొని పాడడం అన్నది, కోర్స్ నాకు మెంటర్ సపోర్ట్ ఉంది, జడ్జెస్ సపోర్ట్ ఉంది, మా బ్రదర్స్ మా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. కానీ నన్ను అంత పర్ఫెక్ట్గా స్టేజ్లో పాడామంటే దానికి మెయిన్ రీజన్ నా ముగ్గురు వాయిస్ ట్రైనర్స్. బికాజ్ వాళ్ళు ఇచ్చిన ఆ సపోర్ట్, కరేజ్. ఇప్పుడు అప్పుడప్పుడు నేను ఇప్పుడు సపోజ్ సీలో పాడాలంటే, నేను ఆ సాంగ్ నాకు సీలో పాడడానికంటే నాకు పైన క్రాక్ అవుతుందన్న అంటే శివన్న పుష్ చేస్తుంటా. లేదురా నువ్వు అలా అనుకుంటే క్రాక్ అవుతావు, నువ్వు అలా అనుకోకు, నువ్వు పాడు చెప్పి నన్ను బాగా పుష్ చేయడం, ముందుకు తీసుకొని రావడం. సో వాళ్ళు ముగ్గురు లేదంటే నేను లేదు, టు బీ హానెస్ట్. వాళ్ళ ముగ్గురు అక్కడ వాయిస్ ట్రైనర్స్గా లేదంటే ఈ అర్జున్ విజయ్ ఒక సింగరే లేదు. ఓకే, మ్యాక్సిమం అంటే ఎంత టైం తీసుకుంటారంటే ఒక పాటకి ఎన్ని రోజులు పడుతుంది మీకు లైక్ అదే నేర్చుకోవడానికి?
టోటల్గా ఒక పాట స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? నాకైతే ఒక 3 రోజులు పడుతుంది. 3 రోజులు బికాస్ ఎందుకంటే నేను చెప్పినట్టు నాకు లిరిక్స్, మీనింగ్, మళ్ళీ ట్యూన్ అన్నీ కొత్త, నాకు అన్నీ కొత్త కాబట్టి నాకు ఎక్కువ టైం పడుతుంది మిగిలిన వాళ్ళకన్నా. సో అలా మళ్ళీ దీనికి పర్ఫెక్ట్గా పాడాలి కదా కాంపిటీషన్. మన ఊరికే వచ్చి ఒక పర్ఫార్మెన్స్ చేయడం వేరు, కాంపిటీషన్లో పాడడం వేరు. పర్ఫార్మెన్స్ మనకి నచ్చినట్టు ఇంప్రొవైజేషన్స్ పెట్టుకోవచ్చు, మనకి నచ్చినట్టు చిన్న చిన్న చేంజెస్ పాడవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా పాడుతున్నప్పుడు చేంజెస్ చేసి పాడవచ్చు. కానీ కాంపిటీషన్ అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ నోట్ షుడ్ బి పర్ఫెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్. బికాజ్ నేను పాడుతున్నది వేరెవరి ముందు, ఒక ఆడియన్స్ ముందని కాదు, ఒక 4 పవర్ఫుల్ పీపుల్ ఉంది అక్కడ. వాళ్ళ నలుగురు ముందు పాడడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్. ఒక చిన్న నోట్ అయినా, ఒక చిన్న అట్టిట్ అయినా కూడా శైలజమ్మ కానీ, కోటి గారు కానీ, స్మిత గారు కానీ, ఆనంద్ గారు కానీ వాళ్ళు వెంటనే పట్టుకుంటారు. సో అంత జాగ్రత్తగా, అంత డీప్గా నేర్చుకొని పాడాల్సి కాబట్టి నాకు అంత టైం పడుతుంది. మేబీ మిగిలిన వాళ్ళకి ఈజీ, దానికి తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం. పాట నేర్చుకునేటప్పుడు అంటే మీరు ఇప్పుడు పర్ఫామ్ చేసిన అన్ని సాంగ్స్లోని మీకు ఈ పాట నేర్చుకునేటప్పుడు నేను చాలా కష్టపడాల్సి వచ్చింది అనుకునే పాట ఇది? ఏకాంతంగా ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు యాక్చువల్లీ ఫస్ట్ ఇచ్చినదే నాటు నాటు సాంగ్ అనమాట రాహుల్ అన్నతో. కానీ రాహుల్ అన్న ఏదో ఇష్యూస్ వల్ల రాలేదు ఆ టైంలో, ఆయనకి డేట్ ఏదో క్లాష్ అయింది. వెంటనే నాకు సాంగ్ చేంజ్ చేశారు. వెంటనే సాంగ్ చేంజ్ చేసి ఏకాంతంగా ఉన్నా ఇస్తే కారుణ్య అన్నతో నేను ఎప్పుడు వినలేదు. ఇన్ని రోజులు నాటు నాటు అని చెప్పి వింటూనే ఉన్నా 24/7. నేను బ్రష్ చేయడం నుంచి పడుకున్నప్పుడు వరకు చెవిలో పోట్స్ పెట్టుకుని వింటూనే ఉన్నా. ఏంటి నాటు 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 చెప్పి వింటూ ఉంటే ఆల్ ఆఫ్ ద సడన్ నా సాంగ్ చేంజ్ అయింది. వావ్ అంటే ట్విస్ట్ కదా. అవును, వావ్ బాగుంది. నేనేమో అబ్బా సరిపోయింది సచ్చింది గొర్రె అని చెప్పి వెంటనే సాంగ్ వింటే నాకు దానికి దీనికి సంబంధం లేదు కదా, 2 డిఫరెంట్. అస్సలు ఎక్కట్లేదు, నాకు ఎంత ట్రై చేసినా ఎక్కట్లేదు. నేను ఊరికే పోట్స్ అక్కడ పెడుతుంటే తెలియకుండా నోట్లోకి నాటు 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 అని వస్తుంది. అంటే ఈ సాంగ్ ఎక్కట్లేదు, అది ఆల్రెడీ ఎక్కేసింది. అబ్బా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ కారుణ్య అన్న వచ్చినప్పుడు నేను చాలా నర్వస్గా ఉన్నా. ఏమైంది అర్జున్, ఏమైంది అంటే అన్న ఇలా నాకు ఎక్కట్లేదు సాంగ్ అది ఇది అంటే, ఏం కాదు అది ఇది చెప్పి ఆయన మేమిద్దరు కూర్చొని డివైడ్ చేయడం, లైక్ అది డ్యూయట్ రౌండ్ అనమాట. సో మేమిద్దరు కూర్చొని డివైడ్ చేసి ఆయన చాలా కంఫర్ట్ చేసి అలా పాడామన్నమాట. అప్పుడు ఆ సాంగ్కి నేనైతే చాలా టెన్షన్ పడ్డా, చాలా అంటే చాలా టెన్షన్ పడ్డా. ఓకే, సాంగ్ ఒక్కసారి పాడతారా? అదా టెన్షన్ పడ్డా కాబట్టి, టెన్షన్ బాగా టెన్షన్ పెట్టినా టెన్షన్ పడ్డ సాంగ్ కాబట్టి పాడతాను నేను. ఎందుకంటే అది ఆ సాంగ్ కష్టమని చెప్పావు కదా, కాబట్టి నా పోర్షన్స్ మాత్రమే నేర్చుకున్నా. ఇంకా నాకు కారణంగా పాడిన పోర్షన్ నేను ఇంకా నేర్చుకోవాలి. అందులో గమ్కాస్తో క్యారీ చేసేసేయండి. అబ్బా అంటే అర్థం కాలేదు. గమ్కాస్తో అంటే గమ్కాస్తో క్యారీ చేయ. ఓకే. ఏకాంతంగా ఉన్నా, ఎందరి మధ్యన ఉన్నా, నీకై నేను ఆలోచిస్తున్నా, ఏ పని చేస్తూ ఉన్నా, ఎటు పయనిస్తూ ఉన్నా, నిన్నే నేను ఆరాధిస్తున్నా, ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా, నిలువెల్ల కళ్ళే నీ కోసం చూస్తూ ఉన్నా, ఎన్నెన్నో పెదవులు పలుకులు వినిపిస్తున్నా, నీ పెదవుల పిలుపుల కోసం పడిచేస్తున్నా, నా తనువంత మనసై ఉన్నా. ఆయన లిరిక్స్ కూడా మీరే పాడేశారుగా. అవును, చూసి పాడాను, ఎందుకంటే బట్టి పట్టలేదు నేను అది. ఓకే. కారుణ్య ట్రావెల్ చూసుకున్నట్లయితే యాజ్ యూ తను ఒక ఐడల్కి ప్రిపేర్ అయ్యి ఐడల్ సూపర్ ఐడల్ అయిన తర్వాత బాగా ఫేమ్ అయ్యాడు కారుణ్య కూడా. ఆ కారుణ్య సాంగ్స్లో బాగా మీకు నచ్చిన సాంగ్? రంగో రంగ రంగో రంగ అనుకుందోటి అయ్యిందోటి, రంగో రంగ రంగో రంగ. ఈ సాంగ్ అంటే సుందరానికి కోసం ఆయన పాడారనమాట. నాకు చాలా ఇష్టమైంది. నేను ఎక్కువ వినలేదు, కానీ నేను విన్న దాంట్లో నాకు ఇది చాలా ఇష్టమైంది. రీసెంట్గా వచ్చిన. అవును అవును. మీ ఫ్రెండ్స్కి సంబంధించి అంటే ఇప్పుడు జీ తెలుగులో మీ సరిగమపాలో బాగా ఫేమ్ అయిన ఫ్రెండ్స్లో ఎవరైతే ఉన్నారో చరణ్ కాకుండా ఇంకా బాగా ఇంటిమేసీ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? శివాని, కీర్తన వాళ్ళందరం నాకు. శివాని, కీర్తన వాళ్ళలో స్టేజ్ షేర్ చేసుకోవాలి అనుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరిని అంటే ఇద్దరు ఎవరైనా నాకు ఓకే. ఏ సాంగ్ పాడాలనుకుంటారు వాళ్ళతో?
అలా ఏం లేదు, అలా ఎప్పుడు అనుకోలేదు నేను. ఏదైనా ఓకే నాకు. అంటే ఏది వచ్చినా కూడాను నాకు ఎలాగో తెలుగు నాకు ఎలాగో తెలియదు, ఏ సాంగ్ ఇచ్చినా నేను కొత్తగా నేర్చుకోవాలి. సో ఏదైనా ఇప్పుడు నిజంగా చెప్తున్నా, మేము ఏదో ఒక ప్రోగ్రామ్ కంటే అర్జున్ నీకే సాంగ్ వచ్చు అది పాడదామంటారు. ఎందుకంటే నాకు చాలా లిమిటెడ్ కదా. నేనేమంటా అంటే మీరు ఏ సాంగ్ అయినా సెలెక్ట్ చేసుకోండి, నాకు చెప్పండి ఇది పాడదామంటే నేను నేర్చుకుంటాను. బికాజ్ ఏదైనా నాకు ఒక్కటే. సో అలా ఏదైనా నాకు ఓకే వాళ్ళతో ఏ పాట అన్నా, బికాజ్ వాళ్ళతో నేను చాలా కంఫర్ట్ ఉంటాను కాబట్టి ఏ సాంగ్ అయినా నాకు ఓకే వాళ్ళతో. ఇప్పుడు శ్రీకృష్ణ కాకుండా ఇంకా నలుగురు మెంటర్స్ ఉన్నారా? ఇంకా ఆ మెంటర్స్లో అంటే శ్రీకృష్ణ కాకుండా ఏ మెంటర్తో నువ్వు ఎక్కువ మింగల్ అవ్వాలనుకుంటావు? యాక్చువల్లీ ఎక్కువ మింగిల్ అవుతున్నది నేను సాకేత్ అన్నతోనే. బికాజ్ సాకేత్ అన్న ఆల్వేస్ ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు, అంటే అందరినీ చేస్తారు. కానీ గీతక్క కానీ, పృథ్వీ అన్న కానీ, రేవంత్ అన్న కానీ, సాకేత్ అన్నలో నాకు సాకేత్ అన్నతో ఎందుకు ఎక్కువ ఇదంటే, నేను సరిగమప అయిపోయిన తర్వాత నేను వర్క్ చేస్తే, అంటే ఇప్పుడు సూపర్విజన్ చేస్తున్నప్పుడు కూడా మోస్ట్లీ సాకేత్ అన్న స్టూడియోలోనే అవుతుంది. సో సాకేత్ అన్నని ఎప్పుడు కలుస్తూ ఉంటా, చూస్తూ ఉంటావు. సో నేను సాకేత్ అన్న స్టూడియోలో ఒక్క రోజు ఉంటే ఆయన వచ్చి అడుగుతున్నా, అరే నాకైనా ఎక్కువ నువ్వు ఇక్కడ ఉంటున్నావా రా అని అడుగుతున్నారు. ఎందుకంటే సాకేత్ అన్న తమ్ముడు కానీ అక్కడున్న అంటే శ్రీనాథ్ ప్లస్ భరద్వాజ్ అండ్ కుశల్. సో సాకేత్ అన్న కోసం వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ లైక్ సౌండ్ ఇంజనీర్స్, ప్రోగ్రామర్, వాళ్ళందరితో నేను చాలా క్లోజ్ అనమాట. బికాస్ ఎందుకంటే ఒక్కప్పుడు ఒక్కరోజు అయినా అడిగారు నాకైనా ఎక్కువ నువ్వు ఇక్కడ ఉంటున్నావని. సో అంత క్లోజ్ ఉంది. మిగిలిన మెంటర్స్తో కంపేర్ చేస్తే నాకు ఆఫ్ స్టేజ్ కూడా సాకేత్ అన్నతో కనెక్షన్ ఎక్కువ కాబట్టి సో సాకేత్ అన్న. సాకేత్ పాడిన పాటల్లో బాగా ఇష్టమైన పాట? సాకేత్ అన్న పాడిన పాటలో బాగా ఇష్టమైన పాట ఇస్మార్ట్ శంకర్ చిలక 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 ఏ సితరంగి చిలక పిల్లలమ్మ జిట్ట పిల్ల బిడ్డ. నాకు రాదు ఆ సాంగ్, నేను ఎప్పుడు నేర్చుకోలేదు. కానీ ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం సాకేత్ అన్న. కానీ మొన్న ఒకసారి సాకేత్ అన్న అంటే సుందరానికిలో ప్రమో సాంగ్ వచ్చేసి మలయాళంలో సాకేత్ అన్నకి వచ్చింది అనమాట. సో అప్పుడు నేను సూపర్విజన్ చేస్తున్నా. సాకేత్ అన్న పల్లవి పాడిన తర్వాత నా మైండ్లో ఎలా అనిపించింది అంటే పక్కా దిస్ ఇస్ గోనా బి ఏ సూపర్ హిట్ ఇన్ మలయాళం అని. అంత బాగా పాడారు. అంటే ఆయన పక్కన ఉండి వినడం అంటే ఐ వాజ్ షూర్. కానీ అట్ లాస్ట్ అది ఎలాగో వేరే సింగర్ పాడారు. ఎందుకంటే అది మిస్కమ్యూనికేషన్ వచ్చింది. సాకేత్ అన్న పాడుతున్నప్పుడు మధ్యలో పల్లవి పాడిన తర్వాత ఆల్రెడీ కాల్ వచ్చింది, అది ఆల్రెడీ వేరే ఒక సింగర్ పాడారని చెప్పి. సో అలా మిస్కమ్యూనికేషన్ వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం ఆ సాంగ్ సాకేత్ అన్న వాయిస్లో ఎంత బాగుందంటే మామూలు కాదు. బట్ ఐ రియలీ వాంటెడ్ టు హియర్ దాట్ ఫ్రమ్ అంటే ఇన్ హిస్ వాయిస్. కానీ ఎందుకు అవ్వలేదు. బట్ స్టిల్ నాకు ఇప్పుడు ఉన్న రిలీజ్ అయ్యే దానిలో నాకు ఇష్టం ఇదొక్కటి. గీతా మాధురి కూడా ఇప్పుడు అక్కడ మెంటర్గా చేస్తున్నారు కదా. గీతా మాధురితో ఒకవేళ షేర్ ఆమె ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వటంలో ఒక దిట్ట, ఒక పులి పర్ఫార్మెన్స్లో గీతా మాధురి అంత పులి స్టేజ్ మీద అది కూడాను ఎవరు ఉండరు. అలాంటి తనతో ఏ పాట షేర్ చేసుకోవాలనుకుంటారు స్టేజ్ పైన? మాట్లాడతారా మీతో గీతా మాధురి? ఎందుకు మాట్లాడు, చాలా ఫ్రీగా మాట్లాడతారు. నేను అక్కకి మెసేజ్ చేస్తూ ఉంటాను, అక్క నాకు ఫోటో పంపించు. ఎందుకంటే సెట్లో ఉన్నప్పుడు ఆల్వేస్ అక్క ఫోన్లోనే ఫోటో దిగుతూ ఉంటావు అనమాట. తర్వాత అక్క మర్చిపోతావు. నేనేమో అక్క ఫోటో పంపించు చెప్పి మెసేజ్ చేస్తూ ఉంటే ఒక 3 రోజులకి 4 రోజులకి ఎప్పుడో ఒక్కసారి పంపిస్తుంది. సో చాలా క్లోజ్ అక్కతో కూడా. అక్కతో ఏ పాట పాడడం అన్నది దానికైనా అక్కతో ఒక పాట పాడడమే చాలా పెద్ద విషయం. అక్కతో ఒక పాట పాడడానికి ఒక ఛాన్స్ దొరకడమే పెద్ద విషయం. సో ఏ పాట అయినా హ్యాపీగా వెళ్ళి పాడతాను. మొదటి నుంచి చెప్తున్నా ఆన్సరే, ఏ పాట అయినా నేను నేర్చుకునే పాడాలి కాబట్టి ఏ పాట అయినా ఓకే. ఓకే. ఇప్పుడు శ్రీకృష్ణ, అలాగే సాకేత్, గీతా మాధురి ఇంకా మెంటర్స్లో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇంకెవరున్నారు? రేవంత్ అన్న, పృథ్వీ అన్న, వాళ్ళిద్దరితో కూడా చాలా క్లోజ్గా ఉంటారు. రేవంత్ అన్న అయితే చాలా సపోర్ట్ చేస్తారు నాకు. రేవంత్ వాయిస్ చాలా యూనిక్ గా ఉంటుంది. చాలా. అయితే రేవంత్ వాయిస్ లో మీకు వినటానికి కానీ తనతో పాడటానికి కానీ బాగా ఇంట్రెస్ట్ బాగా అర్జున్ రెడ్డిలో ఆయన పాడిన సాంగ్ నాకు తెలిసనే నానువే నా నువ్వు కాదని తెలిసనే నేనే నీనను కానని నాలో సగం ఇక లేదోవని నా నిన్నలే
నన్ను చూసి నవ్వలే మరునాడు వన్నదే ఇక ఉండబోదని అల్లది క్షణం నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మందే నీపై చేరావే. ఇది నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఏమైనా తప్పు పడితే రేవంతన్నా క్షమించండి ప్లీజ్. కాదు, చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక గాసిప్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది, శ్రీముఖి పెళ్లి గురించి ఎప్పటి నుంచో వింటున్నాం, కాకపోతే ఇప్పుడు సెట్లో చరణ్ గురించి అలాగే శ్రీముఖి గురించి గాసిప్. వాట్ అబౌట్ దట్? అది మీరు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో నేను ఇన్వాల్వ్ అవ్వకూడదండి. మీరు వాళ్ళతో అడిగితే బెస్ట్ ఏమో అని. ఎందుకు మనకి పక్కనున్న వాళ్ళు లైఫ్ గురించి ఎందుకు? నేను చాలా మంచి. ఎలా ఉంటుంది వాళ్ళ ఇంటిమసీ? వాళ్ళు అందరూ ఆన్ సెట్స్ ఆఫ్ సెట్ అంతా మంచిగానే ఉంటుంది. వాళ్ళు అందరం మంచిగా ఉండాలి, దాంట్లో మనం ఉండాలని ముందెప్పుడో చరణ్ చెప్పినట్టు. చరణ్ చెప్పినట్టు. అవును, చరణ్ ముందు ఒక్కసారి ఇలా అడుగుతుంటే మనవాడు చెప్పాడు అనమాట, అందరం మంచిగా ఉండాలి, దాంట్లో మనం ఉండాలి. సో మీరు చెప్తుంటే కూడా నాకు అదే గుర్తొస్తుంది. అంటే మీరిద్దరు, అది కాదు చరణ్ నేను ఎక్కువ చెప్పలేదు. మళ్ళీ వాడిని కలవాలి, వాడితో మాట్లాడాలి, వాడు కొడతాను నన్ను. కాదు, మీతో చరణ్ ఏది షేర్ చేసుకోకుండా ఉండరు. ఆన్ స్క్రీన్ అది చూస్తూనే ఉన్నాము, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది? ఆఫ్ స్క్రీన్ చాలా మంచోడు, చాలా ఇన్నోసెంట్. యాక్చువల్లీ మనవాడికి దీనికి ఏం టైం లేదు. ఎవరైనా యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ ఉంది. మొన్న శివాని చరణ్ బయట లైక్ ఏదో పానీపూరి ఏదో తింటుంటే ఒక అమ్మాయి వచ్చేసి చరణ్ నాకు చాలా ఇష్టం మీరంటే, ఐ లవ్ యూ చరణ్ అంటే, వెళ్ళి చదువుకోండి అంటే వాడు ఎలా అంటే, అరే చదువుకోవాలన్న టైం కాదరా మరి ఇప్పుడు వచ్చి ఇలా చెప్పడం ఏంటి? అంత ఇన్నసెంట్ మనవాడు అనమాట. ఎవరైనా అమ్మాయిలు కొంచెం క్లోజ్గా బిహేవ్ చేయడానికి ట్రై చేసినా చాలా దూరంగా ఉంటాడు. ఇప్పుడు నేను, శివాని, చరణ్, కీర్తన మేమందరం ఒక ఫోటో దిగుతున్నప్పుడు నేనైతే ఇలా, అది ఇప్పుడు పక్కన చరణ్ అయినా కీర్తన అయినా శివాని అయినా చేయి ఇలా పెట్టుకుంటాను నేను, ఎందుకంటే మనం ఫ్రెండ్స్ కదా. చరణ్ ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు, నేను అక్కడి నుంచి ఇట్టొచ్చి చేయి ఇలా పట్టుకొని అక్కడ పెడితే అలా ఉంటుంది, లేదంటే అది కూడా ఉంటుంది. అంత ఇన్నోసెంట్, చాలా మంచివాడు. అంటే ఏంటి ఇప్పుడు శ్రీముఖి ఆ ఇన్నోసెన్స్ అంటే ఇంకా అక్కడే ఉందా? నేను దాని నుంచి డైవర్ట్ చేస్తున్నా, మీరు ఇంకా డైవర్ట్ అవ్వలే? లేదు, అక్కడే ఉన్నాం, ఇంకా అక్కడే ఉన్నా. ఎంత డైవర్ట్ చేయడానికి ట్రై చేసి రావట్లేదంటే ఇంకా నిజాలు చెప్పాడమే. చెప్పండి మరి, నిజం గురించి, నిజాల కోసమే కదా అడిగేది. అంటే తిడతాడేమో అని మళ్ళీ. పర్వాలే, లేదు అంతా మంచిగానే ఉంటుంది, చాలా క్లోజ్గా ఉంటారు. అది ఒక్కటి చెప్తాను, అంతా ఆన్ స్టేజ్లో చూడడం వేరు, ఆఫ్ స్టేజ్ వేరు. బికాస్ అంతా మేమేం చేసినా మీరు మీ ఎంటర్టైన్మెంట్ కోసమే మేము ఏదైనా చేసుకుంటాం. మేము సింగింగ్ అయినా కంటెంట్స్ అయినా ఏదైనా. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ప్రస్తుతానికైతే? అయ్యో ప్రాజెక్ట్స్ అని ఏం లేదు. ఇప్పుడు చిన్న చిన్న ఇండిపెండెంట్ మూవీస్ కానీ, ఓటీటీ మూవీస్ కానీ, ప్రైవేట్ సాంగ్స్ కానీ అలా వస్తుంది. సో ఫ్యూచర్ గురించి అయితే ప్రస్తుతానికి ఏదో ఒక మంచి బ్యాండ్ నుంచి ఏమైనా ఆఫర్ ఏమైనా వస్తే ట్రై చేద్దాం, లేదంటే నేను ఒక ఓన్ బ్యాండ్ పెడదామని ఆలోచిస్తున్నా. ఇంకా ఫైనల్ ఏం కాదు. సో ఎలాగైనా ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. నేను ఎలాగో కేరళకి వెళ్ళేది ఏం లేదు. ఐ విల్ బీ ఇన్ మ్యూజిక్, ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్, ఐ విల్ బీ కీప్ ఆన్ ట్రయింగ్. మ్యూజిక్లోనే ఎక్స్ప్లోర్ చేయాలి, మ్యూజిక్లోనే కెరియర్ ఉండాలి అని ఒక డ్రీమ్. సో దానికోసం కష్టపడుతున్నాం. ఓకే, ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి పాటలు పాడుతూ ఇంకా బాగా అలరించాలని కోరుతున్నాం. ఎండ్ చేసే ముందు ఒక మంచి సాంగ్, ఈ మధ్య కాలంలో మీరు పాడి బాగా ట్రెండ్ అయిన సాంగ్ ఏదైనా మంచి సాంగ్. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఓయి, లోకంలో కన్నీరిన్క చెల్లు, చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే, సీతకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట, పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరిన్క చెల్లు.
అర్జున్, చాలా చాలా థ్యాంక్స్ అర్జున్, వచ్చి నీ టైం స్పే చేసి ఇక్కడ మాకు మంచి అంటే జీ తెలుగులో లోపల అలా ఎలా ఉంటుంది, అసలు ఎలాంటి ప్రాక్టీస్ ఉంటుంది, మీరు ఎంత కష్టపడుతున్నారో బ్యాక్గ్రౌండ్లో చాలా బాగా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్. చూసారు కదండి, అర్జున్ విజయ్ ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని బర్డ్ మీడియా కూడా కోరుకుంటుంది. దిస్ ఇస్ మాధురి సైనింగ్ ఆఫ్.